అది మళ్ళీ బిట్టు వేస్ట్ అవుతుంది. నా పేరు ఇమాం సార్, రాజూరి గ్రామం మండలం. మాది 95 క్లాస్ బ్యాచ్ 10వ తరగతి ఉత్తీర్ణులు అయినాము. అప్పటి నుంచి మేము ఈ రాజూరి గ్రామంలో కాలేజీ కోసం చదువుతూ ఉన్నాము. ఇంతవరకు కూడా కాలేజీ ఏర్పాటు కాలేదు. గత 2-3 సంవత్సరాలుగా కాలేజీ సాధనా సమితిని ఒకటి కమిటీ ఏర్పడి గ్రామం తరఫున కాలేజీ నుంచే ప్రారంభించాలని కోరుతున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చాము. వాళ్ళందరూ ఇస్తాం చేస్తాం చూస్తామనే కాలయాపన చేస్తున్నారే తప్ప ఇంతవరకు మంజూరు చేయలేదు. కాబట్టి మేము దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము. అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా కాలేజీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ కాలేజీ ఏర్పాటు అయితే ఎంతోమంది విద్యావంతులుగా దేశానికి అందించే ఘనత ఈ ఊరికి వస్తుంది. కాబట్టి విద్యావంతుడైతే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని తద్వారా దేశాన్ని బాగు చేసే శక్తి తనకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విద్య ముఖ్యం. మనిషికి నీరు, ఆహారం ఇంత ముఖ్యంగా బతకడానికి సమాజంలో ఇప్పుడు విద్య అంత అత్యవసరం ఉంది. ఖచ్చితంగా మనిషి ఉత్తీర్ణుడై విద్యావంతుడైతే తనను, తన కుటుంబాన్ని, తద్వారా గ్రామాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో సాంకేతిక పరంగా మరియు వైద్యపరంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే శక్తి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి చాలా ఉంది. వాళ్ళు కలుపుకుంటే క్షణాల్లో ఏర్పాటు చేయవచ్చు. కానీ కాలయాపన చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు. కాబట్టి ఇదన్నా దీనికి నిరసనగా మేము ఈరోజు గాంధీ చౌక్ దగ్గర ప్రభుత్వానికి తెలుపుతున్నాము. మేము ఖచ్చితంగా ఏర్పాటు చేసే వరకు మీకు వదలమని చెప్తున్నాము. మేము ఖచ్చితంగా సాధించుకుంటాము. 11 గ్రామాల ప్రజలము ఏకమై ముక్తకంఠంతో మాకు కాలేజీ కావాలని కోరుతున్నాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రహించి మాకు వెంటనే కాలేజీని మంజూరు చేయాలని కోరుతున్నాం. బస్సులు కూడా ఒకే బస్సు వేసినారు. అది కూడా చాలా లేటుగా టైంకు, రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. కాబట్టి రవాణా సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాలి. ఇక్కడ మాకు కర్నూలు దగ్గర ఉంది. అక్కడ కర్నూలుకి డ్యామ్ మీద ఒక బస్సు కేటాయిస్తే కూడా మాకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి అక్కడ బస్సు ఏర్పాటు చేయలేదు. రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి. మొన్న వేశారు, చాలా అధ్వానంగా ఉండేది రోడ్లు. ఇప్పుడు రోడ్లు కూడా చాలా మాకు బాగా వేయాలా. ఇంకో గ్రామంలో మన మౌలిక సమస్యల్ని తీర్చాలా, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. కాబట్టి అందరినీ కోరుతున్నాము, మా గ్రామాన్ని విద్యాపరంగా, శుభ్రత పరంగా, మౌలిక వసతుల పరంగా అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. మేము 95-96 బ్యాచ్ తరఫున అందరం ఈరోజు కలిసి ఇక్కడ మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.